హాయ్ హలో అందరికీ ఈరోజు రెసిపీ ఏంటంటే మసాలా దోశ. దోశనే కామన్గా అందరికీ ఫేవరెట్ టిఫిన్. సో మసాలా దోశ అయితే కొంతమందికి ఇష్టం కదా, సో నాకైతే ఫేవరెటే. సో చూపిస్తా ఈరోజు ప్రాసెస్. జనరల్గా మా హస్బెండ్ అయితే అంటే ఆలు తినరు, సో అందుకని చెప్పేసి ఎక్కువగా చెయ్యను అన్నమాట. ప్రజెంట్ అయితే మా అన్నయ్య వచ్చింది ఇంటికి, సో వాడి కోసం అయితే చేస్తున్నా అన్నమాట మసాలా దోశ. సో ఫస్ట్ అయితే టూ ఆలుగడ్డని తీసుకొని టూ ఆలుగడ్డ ఏంటి రెండు పొటాటో ఏంటి 2 పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి కుక్కర్లో. అండ్ ఆ తర్వాత అవి తీసిన తర్వాత అదే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర వేయాలన్నమాట. ఆవాలు అయితే దట్టంగానే వేసిండు మా అన్నయ్య, వానికి కొంచెం ఇష్టం అందుకని చెప్పి. ఆ తర్వాత అయితే కొంచెం పచ్చిమిర్చి, ఒకటే పచ్చిమిర్చి పెద్దది, అదైతే కొంచెం లైట్గా చిన్న చిన్నగా సన్నగా కట్ చేసుకుని అయితే వేసి కొంచెం అయితే ఫ్రై చేసుకోవాలి, బాగా ఎక్కువ ఏం అవసరం లేదు. అండ్ తర్వాత అయితే మనం ఏదైతే అంటే ఆలుగడ్డ ఉడకబెట్టుకున్నామో దాన్ని స్మాష్ చేసుకోవాలి. పప్పు దువ్వ ఉంటుంది కదా, దాంతో అయినా ఏం లేదు, నార్మల్గా చేతితో అయినా ఏం లేదు, మీ ఇష్టం. సో మా అన్న అయితే హ్యాండ్ వాష్ చేసుకొని చేతితోనే అంటే స్మాష్ చేసిండు. ఆ తర్వాత అయితే కొద్దిగా పసుపు వేసుకోవాలి, మనకి ఎల్లో కలర్లో ఉంటుంది కదా మసాలా, సో అందుకని అదే ఆలులో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాడు కలిపేటప్పుడే, వేడిగా ఉందని చెప్పేసి. ఆ తర్వాత అయితే అందులో వేసిండు. అండ్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. అండ్ అందులో ఉన్న వాటర్ కంటెంట్ కూడా పోయి కొంచెం గట్టిగా అయితే అవుతుంది, మీ ఇష్టం. ఒకవేళ గట్టిగా కావాలనుకుంటే గట్టిగా దోశ మీద వేసుకోవచ్చు, లేదు కొంచెం పల్చగా కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా ఇందులో ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా అయితే గట్టిగా కన్సిస్టెన్సీ అయింది. సో ఈ టైంలో మనం ఆఫ్ చేసుకోవచ్చు. కొంచెం ఏదైనా మన దగ్గర చాట్ మసాలా, గరం మసాలా ఏదైనా ఉంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. అండ్ తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి. అండ్ కొన్ని వాటర్ కూడా యాడ్ చేసిండు మా అన్నయ్య, అంటే ఇట్లా కొంచెం క్రీమీ లాగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి కొంచెం వాటర్ యాడ్ చేసిండు. ఆ తర్వాత కొద్దిగా అయితే మిక్స్ చేసుకొని మంచిగా ఇట్లా ఉడుకుతున్నప్పుడు వేడివేడిగా ఉంటుంది కదా, సో అదే టైంలో కొద్దిగా కొత్తిమీర అయితే వేసిన. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నా. అండ్ తర్వాత ప్యాన్ అయితే హీట్ అవుతుంది, మంచిగా ఆయిల్తో రబ్ చేసి దోశ అయితే వేసుకోవడమే. అండ్ అందులో అయితే కొంచెం ఎన్టీఆర్ బిర్యానీ మసాలా వేసిండు, అంటే కొంచెం ఫ్లేవర్ కోసం. నిజంగా అది వేయడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆనియన్తో స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ అయితే కొంచెం ఒక పెద్ద గంటెడు తీసుకొని మంచిగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఇట్లా పొగలుతున్న టైంలోనే మనం అంటే కొంచెం కాలాలన్నమాట, వెంటనే వేయొద్దు మసాలా. అండ్ తర్వాత కొంచెం గాలిన తర్వాత అండ్ కొంచెం పచ్చిదనం పోతుంది కదా, ఆ టైంలో మనమైతే ఆలు అందులో వేసుకోవాలి, మన ఇష్టం. మీరు ఎంత తినాలనుకుంటే అంత ఆలు అయితే వేసుకోవచ్చు. అండ్ నేనైతే ఆలు వేసిన. ఆయన తర్వాత అయితే క్యారెట్, కొద్దిగా ఆనియన్స్ అన్నీ అయితే వేసేసాము. జనరల్గా అయితే ఆనియన్ దోశలాగా తర్వాత కూడా వేసుకోవచ్చు, బట్ ఇందులోనే ఆనియన్స్ క్యారెట్ అన్నీ వేసి చూపిస్తే అయిపోతుందిలే, మళ్ళీ మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి అయితే అన్నీ ఇందులోనే వేసిండు మా అన్నయ్య. సో జనరల్గా ఇట్లా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మంచిగా కాలనివ్వాలి. అండ్ ఎక్కువగా మసాలా ఇష్టపడే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ అయితే తక్కువ వేసుకోండి, అది మీ ఇష్టం. అండ్ తర్వాత అయితే కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ ఎందుకంటే ఆ మసాలా అనేది కొంచెం ఫ్రై లాగా అవుతుంది అనమాట దోశ మీద. ఇదంతా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అయితే చేసుకోవాలి, మరీ హై ఫ్లేమ్ పెడితే మొత్తం మాడిపోతుంది దోశ. నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం గాలిన తర్వాత అయితే ఒకటే సైడ్ కాల్చుకోవాలి, మళ్ళీ టర్న్ చేసి కాల్వకూడదు, అంత బాగుండదు అన్నమాట. సో తర్వాత అయితే దోశ రెడీ అయిపోయింది. సో ఇట్లా ఏంటంటే అన్నీ అట్లా వేసుకోవచ్చు అన్నమాట. అండ్ నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింధుజా వినయ్ యూట్యూబ్ ఛానల్. సో ఇట్లా దోశలోకి వేసుకొని పల్లి చట్నీతో తింటే ఎక్సలెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే. ట్రై చేసి ఎట్లా ఉంది ఏంటి అనేది అయితే కామెంట్ చేయండి. అంటే బిగినర్స్కి కూడా ఈజీగా అర్థమయ్యే మెథడ్లో అయితే ఈరోజు రెసిపీ అయితే చెప్పాను. ఇంతే ఈ వీడియో. బాయ్ బాయ్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.